డిఎస్సిలో భర్తీ చేసామంటూ నువ్వు స్పోర్ట్స్ కోటా వితౌట్ డిఎస్సి అలౌ చేయడం ఏంటి? అప్పుడు ఇంకా డిఎస్సి ఎందుకు? ఇది కదా అసలు పాయింట్. డిఎస్సి పెట్టింది ఎందుకు? అందరికీ కలిపి. అందులో నువ్వు స్పోర్ట్స్ కోటా కూడా పెట్టు, నో డౌట్. డిఎస్సి పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాని భర్తీ చేయడం ఏంటి? దానికోసం జీవో ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత జీవో రద్దు చేయడం ఏంటి? ఇంకొకటి, ఇందులో పార్టిసిపెంట్స్ ఏది ఇంట్రా స్కూల్ కాంపిటీషన్ అంటే ఏంటి? ఓ స్కూల్లో లోపల ఉన్నటువంటి పిల్లలు ఒకరికొకరికి ఒక్క క్లాస్కి ఇంకొక క్లాస్కి జరిగేది, దానికి కూడా ఇచ్చారన్నది వీళ్ళు చెప్తున్నమాట. అది నిజమా కాదా? స్పష్టతని ఇంట్రా స్కూల్ అంటున్నారు, అది ఖచ్చితంగా చాలా దుర్మార్గమే. పోనీ డిస్ట్రిక్ట్ లెవెల్లోనైనా పార్టిసిపెంట్స్కి ఇచ్చారంటున్నారు. పార్టిసిపెంట్స్కి ఎవరో కూడా పార్టిసిపేషన్ ఇది నాట్ ఎట్ ఆల్. ఇది అంటే మనం స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళాము కాబట్టి పాస్ చేసేస్తారు మనల్ని. పరీక్ష రాస్తేనే కదా పాస్ చేసేది. నువ్వు కాలేజీలోనైనా స్కూల్లోనైనా మనం అటెండెన్స్ అయ్యామని చెప్పేసి పరీక్షకి ఇచ్చేస్తారా? అది ఎక్కడ వరకు ఉంటుంది? 7th క్లాస్ వరకు ఉంటుంది. 7th పబ్లిక్ ఎగ్జామ్, 10th పబ్లిక్ ఎగ్జామ్ కదా. మిగతా వాటిట్లో అయితే కనుక అక్కడ కూడా ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాతనే కదా నువ్వు ఎక్కడైనా ఏ క్లాస్. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? దీంట్లో ఏమని చెప్పారు? పార్టిసిపెంట్ కి ఇస్తున్నారు, పథకం వచ్చిన వాడికి ఇవ్వాలి కానీ ఇదేంటి అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. మేము ప్రోత్సహించాలనుకుంటాం. నువ్వు కొత్త పాలసీ తీసుకురా అసెంబ్లీలో, ఇక పైన పార్టిసిపెంట్ కూడా ఇస్తామంటే కనుక అసోసియేషన్ వాళ్ళకి డబ్బులు పెట్టుకుని మనకి ఇప్పుడు క్రికెట్ లో ఎవడైతే ఆడతాడో వాడికి ₹1,00,000 ఇస్తే ఆ పక్కన